అంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, అదే ఈ సినిమా పక్కాగా మీ నచ్చుద్ది, నచ్చకపోతే పలానా చేస్తానని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, అలా మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఇంకో సినిమా జాగ్రత్తగా రాసుకొని చేస్తాను. సో ఇప్పుడు సార్ నేను శైలజ అంటే చాలా మందికి కనెక్ట్ అయిన సినిమా సార్. చాలామంది అంటే ఇప్పటికీ కూడా టీవీలో వచ్చినా సరే, ఇదిలో వచ్చినా సరే, యూత్ కానీ పేరెంట్స్ ఇప్పుడు టీవీలోనే వస్తుంది, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, థియేటర్లోకి వస్తుంది. మొన్న మీరు వీడియో కాల్ చేసినప్పుడు నేను టీవీలో చూపించట్లేదు. అవునవును, అదే టీవీలోనే వస్తుంది, థియేటర్ రాదు కదా. సార్ రీ రిలీజ్ కూడా చేద్దాం అనుకున్నారు సార్ మొన్న. సరే ఈసారి చేద్దాం. సో అంతలా కనెక్ట్ అయ్యారు కదా సార్. అంటే మీకు ఐ మీన్ నేను శైలజ కానీ చిత్రరాయరు కానీ ఒక కైండ్ ఆఫ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది సార్. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా సార్ ప్రామిస్. ఓకే, ఐ ట్రస్ట్ యూ. అంటే మీకంటూ ఒక అంటే మీరు ఫన్ కానీ, అంటే ఒక సెన్సిబుల్ కైండ్ ఆఫ్ ఫన్ కానీ, లేదంటే ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి సార్. నాకు అనిపిస్తే ఒక కైండ్ ఆఫ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో ఈ ఇంటేక్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచా, లేదంటే బై నేచర్? బుక్స్ ఏం లేదు, బై నేచర్. సో మీరు చేసిన మూవీస్ నేను శైలజ, చిత్రలహరి, ఉన్నదొకటే జిందగీ, ఆడవాళ్ళు మీకు జోహార్లు, భర్తమాసేలకు విజ్ఞప్తి, ఈ రేట్ చేయమంటే ఫస్ట్ ప్లేస్ దేనికి ఇస్తారు? నేను శైలజ ఫస్ట్, చిత్రలహరి, భర్తమాసేలకు అంటే రిలీజ్ అవ్వాలి అది. ఓకే, అయితే నాకు తెలిసి ఫుల్ ఫన్ కాబట్టి మేబీ అది ఫస్ట్ ప్లేస్ కూడా రావచ్చు. ఓకే. సో నాకు అన్ని రకాలుగా బాగా నచ్చినవి ఇప్పుడు వర్క్ చేసిన దాంట్లో నేను శైలజ, భర్తమాశైలు, చిత్రలహరి, ఉన్నతోటి జిందగీ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేసిన హీరోస్లో రవితేజ గారు, రామ్ గారు, సాయిధరం తేజ్ గారు, శర్వానంద్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మూవీ నలుగురు ఒకేసారి కాల్ చేసి నెక్స్ట్ మూవీ మనం చేద్దామంటే మీరు ఏ హీరోతో వెళ్తారు? రవితేజ గారితో. సూపర్. ఏంటి సార్ పర్టికులర్ రీజన్ ఏంటి ఆయన అంత కనెక్ట్ అవ్వడం? అంటే బాగా ఎంజాయ్, హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పుడే చేశాం కాబట్టి ఇంకా సక్సెస్ అయితే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్, జాయ్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి. ఓకే. సో స్పెయిన్లో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మీరు నాకంటే కూడా సుధాకర్ చెరుకు గారిని అడిగితే బెటర్గా చెప్తారు. ఓకే సార్. ఎప్పుడు తెల్లగా పవన్, ఇది పబ్లిక్ ఇంటర్వ్యూ, దట్స్ మై పర్సనల్ క్వశ్చన్ సార్. నాకు మాత్రం నీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్, మీకు ఫ్యామిలీస్ లేదు సార్. మైక్ వాళ్ళకి ఇచ్చేయండి సార్. A few moments later. సార్ ఎందుకు సార్ అంత ఎమోషనల్ అవుతున్నారు? అంటే సినిమా తాలూకు జర్నీ అయిపోయిందని, అంటే పోలియో డ్రాప్స్ సార్. సార్ అయిపోయింది సార్, అందరూ వెళ్ళిపోతున్నారు సార్.